खबरदार 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 आपाली मट्टी तव्वकाలను వెంటనే ఆపాలి మట్టి తవ్వకాలను వెంటనే శిక్షించాలి మట్టి తవ్వకాలకు సహకరించిన అధికారులను వెంటనే ఖబర్దార్ 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 ఆపాలి మట్టి తవ్వకాలను వెంటనే ఆపాలి మట్టి తవ్వకాలను వెంటనే శిక్షించాలి మట్టి తవ్వకాలకు సహకరించిన అధికారులను వెంటనే ఖబర్దార్ 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 నమస్తే ప్రజలారా, దయచేసి ఈ వీడియో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో భూమాఫియా కొనసాగుతూ ఉంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రాజకీయ నాయకులు అధికారులతోటి చేతులు కలుపుకొని మన భూమిని మన సంపదని అన్యాక్రాంతం చేసి ఆగం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ సంపదని అధికారులు రాజకీయ నాయకులు ఇద్దరు కలిసి పంచుకుంటూ ఉన్నారు ఒక రకంగా. ఎందుకు ఈ మాట అంటామనంటే, నేను భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండలం రాఘవాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గతంలో కూడా 10 సంవత్సరాల కాలంలో పైలశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భువనగిరి చుట్టుపక్కల ఉన్న కొండలు గుట్టలు మొత్తం ఖతం చేస్తూ ఉన్నాడు. మార్పు రావాలి, మన సంపద మన కొండలు గుట్టలని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భూమికి బలమే ఈ కొండలు గుట్టలు. ఈ కొండలు గుట్టలు ఖతం చేస్తే భూమి మొత్తం పెకిలిపోయే అవకాశం ఉంటుందని చెప్పి ఆనాడు చెప్పినాం. మరి మార్పు వచ్చింది. పైలశేఖర్ రెడ్డి రాజకీయంగా ఓడిపోయినాడు. కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి మనం అవకాశం కల్పించినాము. మార్పులో భాగంగా ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. ఆయన కోసం ఓటేయాలి అని చెప్పి నేను పదే చెప్తా ఉన్నా. మరి ఈయన గెలిచిన తర్వాత అట్లీస్టు మన సంపదని మన కొండలను గుట్టలను ఏమైనా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నా అంటే ఈయన కూడా చేసేది అదే పని. ఆ భువనగిరి చుట్టుపక్కల ఉన్న గతంలో పైలశేఖర్ రెడ్డి కొంత ఆ కొండను ఖతం చేస్తే ఈయన మనుషులు రియల్ ఎస్టేట్ పేరుతోటి ఆయనతో ఆ కొండని ఖతం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాఘవాపురం సంబంధించిన గ్రామంలో ఉన్న రాఘవాపురం కొద్ది ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ 1 కిలోమీటర్ నుంచి కొంత లోపలికి రోడ్డు నుంచి కొంత బిస్కెట్ కంపెనీ నుంచి కొంత లోపలికి వస్తే సో మీకు ఈ ప్రాంతం కనిపిస్తూ ఉంది కదా, ఇది గవర్నమెంట్ ప్లేసేనంట. నేను ఇంతసేపు చాలామందితో మాట్లాడినా. మధ్యాహ్నం ఈ ప్లేస్కి వచ్చిన దాదాపు ఒక 250-260 ఎకరాలు గోల్డెన్ ఫారెస్ట్ సంబంధించిన వాడు గతంలో 40 ఏళ్ల క్రితం ఆయన కొనుగోలు చేసిండంట. ఆ తర్వాత ఈ 250 ఎకరాల పేరుతోటి ఆయన ఎంతో బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడం ద్వారా తర్వాత ఆ బ్యాంకర్స్ వచ్చి ఆయన పాస్బుక్లు కావచ్చు అవన్నీ వాళ్ళంతా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత 40 ఏళ్ళ తర్వాత గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంతమంది ఈ 250-260 ఎకరాలలో ఆ భూమిని కొంతమంది కబ్జాలో ఉన్నారంట. సరే, ఆడు వాని పాస్బుక్లు లేకపోతే ఈ ల్యాండ్కు సంబంధించిన 250 ఎకరాలకు సంబంధించిన కాగితాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకర్స్ స్వాధీనం చేసుకోవడంతో ఇక్కడ లోకల్లో ఉన్న కొంతమంది పొలిటికల్ లీడర్ కావచ్చు లేకపోతే వాళ్ళ మనుషులు కావచ్చు ఇక్కడ కొంతమంది కబ్జాలో ఉండి కొంతమంది కూడా సాగు చేసుకుంటూ ఉన్నారంట. ఇక మిగతా ప్లేస్ ఖాళీగానే ఉంది కదా, ఏం చేద్దామని గతంలో ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి మనుషులు వాళ్ళందరూ కలిసి గిట్నే ఈ మట్టిని మొత్తం కొల్లగొట్టుకుంటూ వేరే వాళ్ళకు అమ్మకానికి స్టార్ట్ చేసిరంట. రియల్ ఎస్టేట్ పేరుతోటి ఎక్కడ ఫ్లాట్లు చేసుకోవాలంటే ఇక్కడ మన్ను తవ్వుకోవాలి, పోయి ఆడ వెంచర్స్ చేసుకోవాలి, లేకపోతే ఎవరికన్నా మట్టిని అమ్ముకోవాలి. ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి మేము మట్టిని అమ్ముకుంటా ఉన్నాం, మట్టిని ఇందిరమ్మ ఇండ్లకి ఇస్తూ ఉన్నాం అంటా ఉన్నారు. ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కట్టిందో అన్నిటికీ సరిపోతుంది. మట్టి తవ్విన మట్టి మొత్తం ఎటుపోయిందయ్యా అంటే ఒక్కొక్క టిప్పర్కి 5,000 రూపాయలంట. కాంట్రాక్టర్కి ఒక 500 రూపాయలు ఇస్తారంట ఒక ట్రిప్కి. ఎవరైతే ఈ ల్యాండ్ మీద ఉన్న ఈ కబ్జా కోర్ కావచ్చు లేకపోతే పొలిటికల్ ఏదైతే మనుషులు ఉన్నారో వాళ్ళకు ఒక 500 రూపాయలు ఇస్తారంట. ఇక వాడే జేసీబీ పెడతాడు, వాడే టిప్పర్ పెడతాడు, వాడు తీసుకొని పోతాడు, ఇంకొనికి 5,000కు టిప్పర్ అమ్ము. దాదాపు కోట్ల దంద నడుస్తుందంట. కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ భూమిని ఖతం చేస్తూ ఉన్నారు. ఒకసారి మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా. సో ఈ కొండని దాదాపు గత 5 ఏళ్ల కాలంలో పైలశేఖర్ రెడ్డి సంబంధించిన మనుషులు వాళ్ళు ఖతం చేశారు. ఈ 2 ఏళ్ల కాలంలో కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సంబంధించిన మనుషులు ఖతం చేసి అంటారు. ఎవరయ్యా అంటే వాళ్ళు రాజ్ కిరణ్ రెడ్డి, శ్యామ్ గౌడ్ అని ఇద్దరు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సంబంధించిన మనుషులు. వీళ్ళు ఎమ్మెల్యే అండాదండలతోటే రెచ్చిపోతా ఉన్నారని చెప్పి స్థానికులు అంటూ ఉన్నారు. వాళ్ళు కలెక్టర్ దగ్గరికి ఎంఆర్ఓ కలెక్టర్ దగ్గరికి వెళ్తే పోలీస్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్తా ఉన్నారంట.
మీరు ఎంఆర్ఓ కంప్లైంట్ చేయండి, ఎంఆర్ఓ మాకేమన్నా ఇన్ఫామ్ చేస్తే మేము సీజ్ చేసేస్తాం ఆ వెహికల్ అని చెప్తారంట. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిరంట, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిరంట, కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇస్తూ ఉన్నారంట. సో ఆ కంప్లైంట్ కాపీ తీసుకొని మన దగ్గరకు వస్తానన్నమాట వాళ్ళు చెప్పినారు. నిన్న రాత్రి ఒకవేళ పర్మిషన్ ఉంటే లీగల్గా అన్ని కరెక్ట్గా ఉంటే డే టైంలో కూడా మీరు కొట్టుకోవచ్చు, టిప్పర్లలో కొట్టుకోవచ్చు, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీరు మట్టిని సరఫరా చేసుకోవచ్చు, ఎవరు వదలట్లేదు. కానీ అర్ధరాత్రి సమయంలో లైట్లు బంద్ చేసుకొని కొంతమంది పొలిటికల్ లీడర్లని ఏమంటారు వాళ్ళ అండాదండలు చూసుకొని రాత్రి సమయంలో ఈ మట్టిని ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు కీసర కావచ్చు, లేకపోతే కొన్ని ప్రాంతాలకు, లేకపోతే రియల్ ఎస్టేట్ మాఫియా కోసం తరలిస్తూ ఉన్న క్రమంలో ఈ రాఘవాపురం సంబంధించి కొంతమంది స్థానికులు వాళ్ళు అడ్డుకొని ఆ టిప్పర్లని తీసుకొని పోయి ఈ బీబీనగర్ సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఆ పోలీసులకి అప్పగించినట్టు మనకున్న సమాచారం. మరి ఎటు పోతుంది మట్టి, ఎటు పోతుంది? ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి. నాకు తెలియదు, ఎవడు చేసుకుంటూ అంటే ఎవరో నా పేరు చెప్పి చేస్తున్నారు మీరు అంటుండొచ్చు రేపొద్దుగాల. కానీ మీ నియోజకవర్గం మీ చేతిలో పెట్టింది ప్రజలు. 2 సంవత్సరాల కాలం పాటు ఈ భువనగిరి నియోజకవర్గం మీ చేతిలో ఉంది. ఈ సంపద కొల్లగొడుతురు, ఈ మట్టిని కత్తి చేస్తారు అంటే బాధ్యత మీరు వహించాల్సి వస్తుంది. ఇప్పుడు అసెంబ్లీలో ఒక నిమిషం మాట్లాడినట్టు తిమ్మాపూరు, బస్వాపూరు పరిహారం కావాలి, 100 కోట్లు కావాలని మాట్లాడినట్టున్నారు, బాగానే ఉంది. మేము సమస్యని లేవనైతే ఆ సమస్య గురించి అసెంబ్లీలో మీరు ప్రస్తావించారు, బాగానే ఉంది. మరి ఎటు పోతా ఉంది ఈ సంపద? ఇది భువనగిరి ప్రజల సంపద, ఇది భువనగిరి ప్రజలకు సంబంధించిన సంపద. ఈ భూమి, ఈ మట్టిని అమ్ముకుంటా ఉన్నారు దొంగలందరూ కలిసి. దాదాపు ఈ మట్టి పేరుతోటి ఒకటేసారి కాంట్రాక్టర్ వాడైతే ఉండో ఈ దొంగలు ఉన్నారు కదా, 36 లక్షల రూపాయలు ఎత్తిరట ఈ మట్టి పేరు మీద. 36 లక్షల రూపాయలు అంటే ఇక్కడ మీకు విజువల్స్ అని ప్లే చేస్తా వీడియో ముందు. ఇక్కడ ఈ మట్టిని కత్తి చేసిన చుట్టుపక్కల, మళ్ళీ అటుపక్కన కూడా ఇంతకంటే ఎక్కువ భయంకరంగా తవ్వీరు, మళ్ళీ ఆ పక్కన ఇంతకంటే ఎక్కువ భయంకరంగా తవ్వీరు. మళ్ళీ ఈ టిప్పర్సు ఎంత తెలివికల్లోలు అంటే వీళ్ళు, ఈ టిప్పర్ కానీ జేసీబీ కానీ ఆ రోడ్డు పంట పోతున్న క్రమంలో ఈ టిప్పరు జేసీబీ లోపలికి పోగానే ఆ రోడ్డుకు అడ్డంగా మట్టి కుప్పలేస్తారు, లేకపోతే పెద్ద పెద్ద రాళ్ళు వేస్తారు. ఇంకోటి కార్లు పోకుండా, ఎవరైనా ఎంక్వైరీ చేయకుండా తెలియకుండా పెద్ద పెద్ద రాళ్ళు వేసి ఇంకోటి పోకుండా ప్లాన్ చేస్తారు. ఎంత తెలివిగా నిజంగా కనుక లీగల్గా లేకపోతే పర్మిషన్ ఏమైనా ఉంటే బాజాబ్తో చేసుకుంటారు. కానీ ఇంకోటి లోపలికి పోకుండా, ఇంకోనికి కనబడకుండా అర్ధరాత్రి సమయాల్లో ఈ మన్నును తవ్వే ప్రయత్నం చేస్తారు, మన మట్టిని మన సంపదని అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఇది ఒక దందా, ఒక మాఫియా తయారైంది తెలంగాణ రాష్ట్రంలో. ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. సో భువనగిరి ప్రజలు కూడా ఆలోచించాలి. గతంలో 10 ఏళ్ల కాలంలో మన భూమి, మన కొండలు గుట్టలు కథమైనాయి. సో ఇప్పుడు కూడా అదే కనిపిస్తుంది. క్లియర్గా చూడండి, ఒకసారి క్లియర్గా చూడండి. ఒకవేళ పర్మిషన్ ఉంటే 2-3 ఫీట్సో పర్మిషన్ ఇస్తారు, 2-3 ఫీట్లు ఏమో పర్మిషన్ ఇస్తారు. ఎంత చూడు, నాకంటే ఒక డబుల్ ఎత్తుగా మొత్తం వేసి పడేసారు. ఓన్లీ రాఘవాపురం అనే కాదు, ఆ భువనగిరి చుట్టుపక్కల ఉన్న కొండలు గుట్టలు మొత్తం కథం చేస్తూ ఉన్నారు. దాదాపు 250 ఎకరాల సంబంధించి ఎకరాల్లో గోల్డెన్ ఫారెస్ట్ సంబంధించిన వాని పేరు మీద ఉన్న ల్యాండ్, తర్వాత వాళ్ళు లోన్ తీసుకోవడంతో బ్యాంకర్స్ వచ్చి ఆయన సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే పాస్బుక్ మొత్తం తీసుకున్న నేపథ్యంలో ఇదే లోకల్లో ఉన్న కొంతమంది మాఫియా వచ్చి కబ్జాలో ఉన్న వెంటనే కొంతమంది ఈ రాజకిరణ్ రెడ్డి లేకపోతే శ్యామ్ గౌడ్ సంబంధించిన వాళ్ళు ఎంబడే ఇన్వాల్వ్ కావడం, ఇన్వాల్వ్ అయ్యి సో ఈ మట్టి మాఫియాని ఎంత భయంకరంగా కొనసాగిస్తూ ఉన్నారంటే ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది భువనగిరి ప్రజల సంపద. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే, నేను చాలామంది ఇంతసేపు మాట్లాడుతూ ఉంటే ఏమంటారంటే, ఇక్కడ 18 సంవత్సరాల పైచిలుకున్న యువత ఉంటారు కదా, వాళ్ళకు గంజాయి మద్యము అలవాటు చేస్తారంట. సాయంత్రం కాగానే ఆ యువతను తీసుకొని వస్తూ ఉన్నారంట, అక్కడక్కడ కాపలా వాళ్ళు ఉంచుతూ ఉన్నారంట. పిల్లలను కూడా ఉద్యోగం చేసుకోవాల్సిన పిల్లల్ని రాఘవాపురంలో గంజాయి మద్యానికి అలవాటు చేసి ఇటువంటి దందాలకు మాఫియాకి వాళ్ళని కాపలా కుక్కలాగా వాడుకుంటా ఉంది కొంతమంది దొంగల ముఠ. మేమేమంటారు, 100% కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పైన ఆరోపణ చేస్తూ ఉన్నాం. నీకు సంబంధించిన మనుషులు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఒకటే మాట చెప్పినట్ట, నన్ను గెలిపిస్తే మన సంపద మన భూమిని కాపాడే ప్రయత్నం చేస్తా, ఈ మట్టిని ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తా అంటే అందరూ ఏకమైనా సరే. కానీ ఈడ ఎవరు గెలిచినారు? బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సర్పంచ్ అభ్యర్థి మొట్టమొదటి గెలిస్తే ఆ తర్వాత రీకౌంటింగ్ పేరుతోటి
లేదు ఆయన గెలవలే అని చెప్తే రీకౌంటింగ్ పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థికి ఏదైతే ఓట్లు పడ్డాయో దాంట్లో నుంచి 7 రాంగ్ ఓట్లు పడ్డాయి అని చెప్పి ఆయన్ని ఒడగొట్టే ప్రయత్నించిన ఒక భయంకరమైన కుట్ర ఇక్కడ కూడా అధికారులందరూ ఏకమై. అరే ఎంత దారుణమైన పరిస్థితి. ఒక్కసారి రాఘవాపురంలో ఉన్న ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదంతా మీ సంపద. సరే గతంలో ఎవడు కొన్నాడు ఏం చేసిండో ఆ విషయం పక్కకు పెడితే ఇప్పుడు మీ ప్రజల చేతుల్లో ఉంచుకోండి. అరే దీన్ని మంచిగా సాగు చేసుకొని వ్యవసాయం పంట పొలాలన్నా వేసుకునే ప్రయత్నం చేయండి. అక్కడ ఏం చేస్తారు, ఒక పట్టాదారుని భూమి ఉందంట, ఆ భూమి దగ్గర కొద్దిగా ఆయన సాగు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ తీసుకొని పోయి ఆ హిటాచి జేసీబీ అంటారు కదా, తీసుకొని పోయి ఆయన పంట పొలంలో పెట్టారు. ఇలా ఆ పంట పొలం సంబంధించి ఆయనతో వచ్చి అంటా ఉన్నారంట, ఆయన మా దగ్గర మట్టి తవ్వే ప్రయత్నం చేస్తూ ఉండు, మేము తవ్వుకోవద్దా, మేము కూడా పని చేయించుకోవద్దా అని చెప్పి ఆయనని ఆ రైతుని అడ్డంగా పెట్టుకొని మళ్ళీ వీళ్ళపైనే రిటర్న్ ఇంకా బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. చూడండి ఒకసారి, మొత్తం చుట్టుపక్కల మొత్తం ఈ మట్టిని తవ్వినారు, మొత్తం కథ ఎక్కడికక్కడ గుంటలు చేసుకుంటా సో ఈ మట్టిని అమ్ముకుంటా ఉన్నారు. కోట్ల దందన అంటే ఇది కోట్ల రూపాయలకు సంబంధించిన దందా. ఎక్కడైతే వెంచర్స్ చేస్తారో ఆ వెంచర్స్ దగ్గర తీసుకొని పోవాలి, ఈ మట్టిని అక్కడ వేయాలి. ఒక్కొక్క టిప్పర్కి 5,000 రూపాయలకు సంబంధించిన ఒక్కొక్క టిప్పర్లో 7 ట్రాక్టర్ల మట్టి పడుతుందంట. ఒక టిప్పర్లో 7 ట్రాక్టర్ల మట్టి పడుతుందంట. దీని చుట్టుపక్కల దాదాపు ఒక 36 లక్షల రూపాయల మట్టిని ఇప్పటికే ఈ రాఘవాపురంలో సంబంధించిన కొంతమంది దొంగల ముఠ కథం చేసినట్టు తెలుస్తూ ఉంది. కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, పోలీస్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ముఖ్యంగా ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పోలీస్ అధికారులు అంటూ ఉన్నారంట ఎంఆర్ఓ గారిని ఒక కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి, మేము చర్యలు తీసుకుంటాం అంటున్నారంట. ఇప్పుడు అందరూ కలెక్టర్ దగ్గరికి పోయినారు, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయినారు, పోలీస్ ఆఫీసర్ దగ్గర పోయినారు కదా. ఒకవేళ కనుక వీళ్ళపైన ఈ దొంగల ముఠ పైన చర్యలు తీసుకోకపోతే 100% ఇక్కడ మీ అందరి ప్రమేయం ఉన్నట్టే స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. అరే కళ్ళ ముందు అర్ధరాత్రి సమయంలో జేసీబీలు టిప్పర్లు తిరిగి మన భూమిని మొత్తం అన్యాక్రాంతం చేసి కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది గత 5 సంవత్సరాలు జరుగుతూ ఉంది. నేనేమి ఇక్కడ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి అని చెప్పట్లే, గతంలో పైలట్ సెక్రటరీ ఉన్నప్పుడు కూడా కథం చేసిరంట. మరి ఆయన కథం చేసిండు మన భూమిని మన సంపదను కాబట్టి ఆయన రాజకీయం కథం చేశారు. నిన్ను తీసుకొస్తే ఏం మారింది? నువ్వన్న దీనికి అడ్డమేసే ప్రయత్నం చేయాలి, నువ్వన్న ఆపగలగాలి కదా, ఎందుకు ఆపలేకపోతా ఉన్నావు అంటే ఇక్కడ అందరూ ఒకటే. గతంలో పైలట్ సెక్రటరీ ఉన్నప్పుడు ఈ ఇద్దరు శ్యామ్ గౌడ్ ఈ రాజ్ కిరణ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో గతంలో వీళ్ళ చేతిలోనే ఈ మాఫియా ఉందంట. ఇప్పుడు ఈ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే రాజ్యం వెళ్తూ ఉన్నది. ఎంత భయంకరమైన విషయం అంటే మన సంపద మొత్తం కళ్ళ ముందు ఖతమవుతూ ఉంటే ఇంకా ప్రజలుగా మనం మేల్కోకపోతే ఇక మనం ఎందుకు? ఇక ఎలక్షన్ రాగానే ఓటుకు పైసలు తీసుకోవాలి, ఎవడు ఎక్కువ ఓటు ఇస్తే వానికి ఇవ్వాలి, ఎవడు కోటర్స్ ఇస్తా బీర్సీస్ ఇస్తే వానికి ఓటేసి చేయాలి. ఎన్నడూ మారుతాం ఇంకా? గతంలో కూడా ఆ చెరువు ఈ చెరువులో మట్టి తవ్వి ఇటుక బట్టీలకు అమ్ముకున్నారు కదా పైలట్ సెక్రటరీ హయాంలో. ఆయన హయాంలోకి అదే జరుగుతూ ఉంది. వాళ్ళ మనసు ఎట్లయితే అక్రమంగా సంపాదించారో మా మనసులు కూడా గట్టిగా సంపాదించుకోవాలి అన్న ఆలోచనకు మరి ఎమ్మెల్యే ఏమైనా వచ్చిండా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కనుక ఈ తవ్వకాలు కనుక అక్రమ తవ్వకాలు కనుక ఆపకపోతే 100% ఈ రాఘవాపురం తరపున మన సంపదని కాపాడడానికి పక్కా తెలంగాణ 100% పనిచేస్తుంది. ఒకవేళ పర్మిషన్ ఉంటే ఇంత లోతులో కూడా తవ్వడానికి పర్మిషన్ ఇవ్వడు. ఏదో 2 ఫీట్లో 3 ఫీట్లో తవ్వుకునే అవకాశం ఉంటుంది, అది కూడా లీగల్గా ఉంటుంది. ఎంత క్వాంటిటీ తవ్వాలని కూడా ఉంటుంది. అది కూడా ఏం చేస్తారు, ఒకవేళ ఈ మట్టిని తవ్వాలనుకుంటే చెరువుల మట్టి ఏమో పంట పొలాలకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ మట్టి కూడా ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి తవ్వుకునే అవకాశం కొంత ఇస్తారు. కానీ ఇంత భయంకరమైన పర్మిషన్ ఎవడు ఇచ్చిండు అంటే ఎవడు ఇవ్వలేదు. నిన్న ఇలాగ వీడియో చూపిస్తాను, రాత్రి టిప్పర్ లాపితే ఆ ఉప సర్పంచ్ ఇంకొక ఆయనంట కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడు ఉండి వీడియోలు తీస్తూ ఉంటే బ్రదర్ తీయక ఉంటే మాట్లాడదాం, 2 లక్షలు 3 లక్షలు ఇస్తామని చెప్పి ఆఫర్లు చేస్తూ ఉన్నారంట. ఎవరైతే అడ్డుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఆఫర్లు చేస్తుంటారు 2 లక్షలు 3 లక్షలు అంటే ఆఫర్లే 2-3 లక్షలు చేస్తూ ఉన్నారంటే వీళ్ళు ఎంత భయంకరంగా సంపాదించారో ఒకసారి ఆలోచించండి. కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు స్పందించాలి. ఎంపీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎంపీ గారు మీకు తెలిసే నడుస్తూ ఉందా, మీకు తెలియకుండా ఎమ్మెల్యే మనుషులు అక్రమంగా సంపాదించుకునే ప్రయత్నం చేస్తావురా? కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి పోలీస్ ఆఫీసర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీ కంప్లైంట్ కాపీ ముందడ పడకపోతే ఆ కంప్లైంట్ కాపీని భువనగిరి ప్రజల ముందు పెడతా, రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మిమ్మల్ని బొందబెట్టే ప్రయత్నం చేస్తా. సో దయచేసి అడ్డుకోవాల్సిన బాధ్యత అధికారులుగా మీ పైన ఉంది. మీరు కూడా అడ్డుకోకపోతే దీంట్లో ఈ మాఫియాలో మీరు కూడా భాగస్వాములు అయినట్టు 100% ఉంటుంది.
సో ఇన్ని రోజుల కాలం పాటు జరుగుతుంటే 100% మీ సపోర్ట్ కూడా ఉందనే నేను అనుకుంటా ఉన్నా. మీ సపోర్ట్ లేకపోతే నడిచే అవకాశం ఉండదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంట, ఎట్లా రాజ్యాన్ని మీ చేతులకు ఎట్లా తీసుకుంటారు, ఎట్లా అడ్డుకుంటారు అని చెప్పి పోలీసు వాళ్ళు అంటారట. మరి ఎవరు అడ్డుకోవాలి? పోలీసు వాళ్ళుగా మీరు అడ్డుకుంటలేరు. పోలీసు వాళ్ళుగా మీ పని మీరు అయినప్పుడు ప్రజలే కదా ఆ పని చేయాల్సింది. మీరు ఆపట్లేనప్పుడు ప్రజలే రోడ్లపైకి వచ్చి అడ్డుకుంటారు, ఆపుతారు. తప్పేముంది దాంట్లో? సో 100% ఈ కంప్లైంట్స్ ముందపడాల్సిన అవసరం ఉంది. లేకపోతే 100% మన భువనగిరి సంపదని కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను 100%. సో మరి కాసేపట్లో బీర్ల ఐలాకి సంబంధించిన నియోజకవర్గంలో చల్లూరు గ్రామంలో కూడా అక్కడ కూడా క్రషర్ మిషన్లతోటి కంకర మాఫియా అక్కడ కొనసాగుతుంది. అది కూడా కోట్ల దందనంట. మరి కలిసి పంచుకుంటారా రాజకీయ నాయకులంతా? అర్థం కావట్లేదు. ఒక్కసారి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన సంపదని మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండలం రాఘవాపురం ప్రాంతంలో ఉన్న నా చుట్టుపక్కల మీకు ఈ కొండ ప్రాంతం కనిపిస్తూ ఉంది. సో రాజకీయ నాయకులు అందరూ కలిసి ఈ భువనగిరి ప్రజలకు సంబంధించిన సంపదని అన్యాకరణం చేసి ఆగం చేసే ప్రయత్నం చేస్తారు. గతంలో 10 సంవత్సరాల కాలంలో మనం కూడా చాలా అంశాలపైన మాట్లాడినాము. చెరువులు కథం చేస్తూ ఉన్నారు, కొండలు గుట్టలు కథమవుతూ ఉన్నాయి అని మనం గతంలో మాట్లాడుకున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏమైనా మారిందయ్యా అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ఈ భువనగిరి ప్రజలకు సంబంధించిన సంపదను మొత్తం అన్యాకరణం చేసి ఆగం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో అందుకే మనం ఈ రాఘవాపురం సంబంధించిన ఈ ప్రాంతానికి వచ్చినాం. సో మన జరిగిన ఎలక్షన్లో కూడా కొన్ని తప్పులు జరిగినాయి. అధికారులు రాజకీయ నాయకులు అందరూ ఏకమయ్యారు. ప్రతిపక్షాన్ని ప్రజల్ని ఓడగొట్టే ప్రయత్నం చేసి మనం మాట్లాడినాము. సో దీంతోపాటు ఇక్కడ ఒక ప్రాంతం, అక్కడ ఒక ప్రాంతం, దాదాపు ఒక 250-260 ఎకరాల ప్రాంతంలో కొంతమంది దొంగల ముఠా కలిసి ఈ భూమిని లేకపోతే ఈ మట్టిని అమ్ముకునే ప్రయత్నాలు చేస్తాను రియల్ ఎస్టేట్ పేరుతోటి, లేకపోతే ఇతర ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ మట్టిని దవ్వుతున్నామని పేరు చెప్తున్నప్పటికీ కూడా సో ఈ మట్టిని మొత్తం ఒక రకంగా అమ్ముకుంటా ఉన్నారు. మేమేమంటా ఉన్నాం, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, మీకు ఒకవేళ సంబంధం లేకపోతే మీ మనుషులకు లేకపోతే నీ బినామీలకు సంబంధం లేకపోతే ఈరోజు అసెంబ్లీలో ఒక 1 minute మాట్లాడినట్టున్నావు కదా, తిమ్మాపూరు బస్వాపూర్ సంబంధించిన పరిహారం కోసం ఒక 100 కోట్లు కావాలని మాట్లాడినారు కదా. రేపొద్దుగాల కూడా అసెంబ్లీలో ఏమైనా అవకాశం ఉంటే ఈ భూమికి ఈ మట్టిని ఎవరైతే అమ్ముకుంటా ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, నాకు సంబంధం లేదన్న మాట ఒక మాట చెప్పాలి. చెప్పకపోతే 100% సో మీ పనిలో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంపదని కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంది. లేకపోతే ఇది ఇట్నే చూసుకుంటూ వదిలిపెట్టేస్తే లేకపోతే ఇదంతా ఈ ఊరిని మొత్తం కూడా కథం చేసే అవకాశం ఉంటుంది. ఏం మారింది 2 ఏళ్ల కాలంలో? గతంలో కదా, ఇప్పుడు నేను ఓన్లీ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరుగుతున్నట్లేను. గతంలో పైలశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కూడా 2 ఏళ్ల కాలంలో ఈయన ఆపే ప్రయత్నం అని వేయాలి కదా. ఈయనేమో ఆపే ప్రయత్నం చేయట్లేదు. ఈయన మనుషులేంట రాజ్ కిరణ్ రెడ్డి లేకపోతే శ్యామ్ గౌడ్, మరి నీ మనుషులేనా మరి లేకపోతే ఎవరు? ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు వీళ్ళే నడిపిస్తారంట దందా, ఈయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా వాళ్ళే నడిపిస్తూ ఉన్నారంటే అంటే రాజకీయ నాయకులంతా ఒకటే ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఈ గ్రామస్తులు కూడా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, పోలీస్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరుగుతూ ఉంది, ఇది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే ఎవరి ల్యాండ్, పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకున్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్లస్ కలెక్టర్ కూడా ఇచ్చాము, వస్తుంది కలెక్టర్ కూడా ఉంది, కలెక్టర్ ఉంది ప్లస్ భూ గనుల శాఖ వాళ్ళకు కూడా ఇచ్చినాం. నార్మల్గా ఎన్ని ఫీట్లు ఒక పర్మిషన్ ఉంటే ఎన్ని ఫీట్లు తవ్వే అవకాశం ఉంటుందన్న? తవ్వే అవకాశమే లేదు పర్మిషన్ తోటి. అసలు మొత్తానికి సొంత జాగాలో కూడా ఖాళీ భూమి మన వ్యవసాయానికి కానీ కౌలు మామూలుగా అచ్చకట్టుకోవడానికి తప్ప తవ్వడానికి మట్టి కూడా చెరువులో అయితే ఎంత ఉంటుంది పర్మిషన్? చెరువులో కలెక్టర్ ఏమంటున్నారంటే పట్టా ల్యాండ్ అయినా సరే నువ్వు లేవల్ చేసుకోనికి లేకపోతే పొలం చేసుకోనికి పర్మిషన్ ఉంది కానీ ఇస్తాం, కానీ నీకు ఇందులో రాయి ఉన్నా తీసుకుపోయి బయట వెళ్ళాలన్నా కానీ అది గవర్నమెంట్ ఇదేనట. పట్టా ల్యాండ్లో కూడా అసలు మట్టి తీసే ల్యాండ్ ఓనర్ కూడా రైట్స్ లేవట. ఒకవేళ తీయాలనుకుంటే వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుపోయి తీసుకెళ్ళాలంట మట్టి. ఎంఆర్ఓ వచ్చి పంచనామా చేయాలట. ఈడ మట్టి తీయొచ్చు, ఎవరికి ఇబ్బంది ఏం లేదు, ఈడ గడ్డు ఉంది, వాళ్ళు దాన్నే తీసుకుంటూ లెవెల్ చేసుకుంటారు అని ఎంఆర్ఓ పంచనామా చేసి అది ఇరిగేషన్ మన
మైనింగ్ వాళ్ళకి ఇస్తే అప్పుడు తీసుకోవాలట. మైనింగ్ వాళ్ళు కట్టెడు మట్టి కూడా మన పట్ట పొలం అయినా సరే లేదు, మట్టి అమ్ముకోవడానికి మాత్రం వీలు లేదు. నువ్వు చదువు చేసుకోవాల్సిందే. ఏమంటున్నా నేను ఎస్ఐ ఏమంటున్నా ఎస్ఐ మొత్తం బుక్ చేసి తీయాలి. అవునా? కేసు బుక్ చేసి కేసు బుక్ చేయమని చెప్పేసి మామూలుగా. కలెక్టర్ని కూడా కలిసిరా? కలెక్టర్ కలిసి కలెక్టర్, మైనింగ్ ఆఫీసరు, ఎంఆర్ఓ కలెక్టర్ ఫోన్ చేస్తే ఇమీడియట్లీ సిఐఎస్ఐ చర్యలు తీసుకోవట్లేదు, ఎక్కువ పట్టించుకోవట్లేదు అని చెప్పి డైరెక్ట్ ఏసీబీ చేసి వీళ్ళు ఎక్కువ పట్టించుకోవట్లేదు, ఖచ్చితంగా మీరు చర్య తీసుకొని చెప్పి నా ముందే ఫోన్ మాట్లాడేసి మరి మన ఏసీబీ చేసి అట్లా ఎంఆర్ఓ కూడా చేసిండు. ఇది ఏందో చూడండి, చాలా రోజులు అని వస్తారు ఇక్కడికి, ఇంత అయింది రెస్పాన్స్ తీసుకోవట్లేదు ఎందుకు అని చెప్పి అప్పుడు మా ముందే ఫోన్ చేసిండు. ఎంఆర్ఓ వాళ్ళందరూ తెలిసే నడుస్తుంది కదా ఎప్పటి నుంచి మా పంచాయత్ సెక్రటరీ, మా రాఘపురం పంచాయత్ సెక్రటరీ. ఎంఆర్ఓ నెంబర్ ఉందా మీ దగ్గర? ఎంఆర్ఓది ఉంది ఒకసారి ఎంఆర్ఓ నెంబర్. ఇప్పుడు ఈయన కూడా కలిసి కదా ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీస్ ఉండాలి. చెప్పు 833 833 199 199 7021 28 ఏమో పోచంపల్లి, 21 ఏమో కదా. ఏం పేరేనా? శ్యామ్ సుందర్. అసలు హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్ నా పేరు రాము సార్, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్. చెప్పండి. ఈ రాఘవాపురం గ్రామంలో ఉన్న కొద్దిసేపటి క్రితం మీ దగ్గరకు వచ్చి కలిసి మాట్లాడారంట కదా వీళ్ళు. ఏం సార్ ఈ మట్టి మాఫియా ఏంది, ఏం జరుగుతుంది? రాత్రి మట్టి పట్టుకొచ్చారు, పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాయంట వెహికల్స్. మేము కలెక్టరేట్లో మీటింగ్లో ఉన్నాం మేము. ఓకే, ఇప్పుడు మీ మీటింగ్లో ఉన్నారా? ఇక్కడ కలెక్టరేట్లో ఉన్నాం, ఇంకా మీటింగ్లో ఉన్నాం. ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది సార్? రీసెంట్గానేనా? రీసెంట్గానే అండి. అవునా? గతంలో ఒకసారి నడిచినా అప్పుడు ఎప్పుడో 3 months బ్యాక్ ఒకసారి వస్తే అప్పుడు బంద్ చేయించినాము. మళ్ళీ రీసెంట్గా నిన్న స్టార్ట్ అయిందంటే నిన్న నైట్ కొడితే విలేజెస్ పట్టుకొని ఆపి తీసుకొచ్చి అక్కడ చెప్పిండు వెహికల్స్ అండి. పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ చేసి పంపిస్తారు మనం. కానీ ఇది ఇక్కడ నేను లొకేషన్లో ఉన్నా, అంటే ఇది రీసెంట్గా జరిగినట్టు కనిపిస్తలేదు. ఒక 5-6 ఏళ్ళ నుంచి మొత్తం కథం చేస్తున్నట్టే కనిపిస్తుంది కదా. అంటే మీరు అంటే రీసెంట్గా వచ్చారా సార్ ఇక్కడికి? మీరు వచ్చి కూడా నేను వచ్చి 4 months అవుతుందా? 4 months అయిందా? ఓకే ఓకే సార్, ఇప్పుడు మీరు కొత్తగా వచ్చినారు కాబట్టి మీది కూడా బాధ్యతనే కదా, మీరు కాపాడాలి. మేము రాగానే కంప్లైంట్ వచ్చింది, పని చేయించినాం దాన్ని. పని చేయించిన తర్వాత మళ్ళీ నిన్న స్టార్ట్ అయింది. రెగ్యులర్ గా జీపీఓ పెట్టినాము, రోజు వాచ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. రెగ్యులర్ జీపీఓ నిన్న 3-4 days నుంచి హాలిడేస్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు స్టార్ట్ అయినట్టుంది. అది మళ్ళీ వాచ్ చేస్తాం. ఆల్రెడీ పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ వాళ్ళు మైనింగ్ కన్నా రాస్తారు, మాకన్నా రాస్తారు ఆ కేసు. ఓకే, మీకున్న ఇన్ఫర్మేషన్ సార్ ఎవరు వీళ్ళంతా? మీకు కూడా ఐడియా లేదా? నాకు ఐడియా లేదు. ఓకే ఓకే సార్, ఒకవేళ పొలిటికల్ ప్రెజర్ ఉన్నా కానీ ఇది మన సంపద, భువనగిరి ప్రజలది, దీన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. కంపల్సరీ 100% చేస్తాం దానికి. సో మీరు చర్యలు తీసుకోవాలి సార్, లేకపోతే మేము మళ్ళీ రావాల్సి వస్తుంది అనవసరంగా. మంచిదండి. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు. రీసెంట్గా 4 months బ్యాక్ నేను ఇక్కడికి వచ్చినానని చెప్తా ఉండు. నాకు తెలిసి ఆయన కూడా కొత్త కాబట్టి తెలుసుకొని కొంత టైం పడే అవకాశం ఉంటుంది. సో 100% ఈ సంపదను మనం కాపాడాల్సిన అవసరం ఉంది. సో ఎవరెవరు వెళ్ళినా కంప్లైంట్ చేయడానికి ఎవరు మాట్లాడతారు క్లియర్గా? మీరేనా? ముందుకు 4 months బ్యాక్ కూడా ఆయనకు సుగ్రీవాచారి నేను కూడా పోయి రిటర్న్గా కలెక్టర్ ఆఫీస్ పోయి వచ్చేసి ఎంఆర్ ఆఫీస్ కూడా రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాము మేము. దాని ఇంతవరకు చర్య తీసుకునేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఆర్ఐ వాళ్ళను ఒక ఫార్మాలిటీ ప్రకారం పంపి వచ్చి చెక్ చేసుకొని పోండి, ఏం బండ్ల ఏం నడవకూడదు చూసుకోండి అని చెప్పిండ్రు. కానీ వాళ్ళు కూడా ఎన్నికలు నడుస్తున్నా ఆగిర్రు. ఓకే, అంతమందికి ఎంఆర్ఓ కూడా మీరు కంప్లైంట్ ఇచ్చినాం మేము కలెక్టర్ ఆఫీస్ పోయి ఇచ్చేసినాం. కలెక్టర్ ఆఫీస్ ఇచ్చే కలెక్టర్ ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓకి వచ్చింది. మేము కూడా కాకపోతే ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసినా చేయకుండా మేము ఇవ్వాలి కదా అని రిటర్న్గా మేము కంప్లైంట్ ఇచ్చేసాం. ఎవరికి? ఎంఆర్ఓకి ఇచ్చేసాం. ఎంఆర్ఓకి ఇస్తే సరే మేము ఇచ్చారు కదా మేము చూసుకుంటామని చెప్పిండు. మరి ఏమి ఇచ్చిండే ఏమో మళ్ళీ యథావిధిగా నడుస్తున్నాం. మళ్ళీ ఈ ల్యాండ్ ఓవర్ది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే గోల్డెన్ ఫారెస్ట్ సంబంధించిన ల్యాండ్? అంటే ఆయనకు గవర్నమెంట్ ల్యాండ్ 2 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు వాళ్ళకు. వాళ్ళ సుశీల పేరు మీద ఉంది ఇది. మరి వాళ్ళు అసలు గవర్నమెంట్ ల్యాండ్ మీద అసలు వాళ్ళ హక్కులు ఎలా ఉన్నాయో ఏమో తెలియదు. ఇంత పెద్ద చూస్తున్నారా మీరు, లైవ్గా చూస్తున్నారు మీరు. ఇట్లా కాకపోతే ఏంటంటే రైతులకు ఇచ్చింది గవర్నమెంట్ సేద్యం చేసుకోవాలి.
మీ బతుకు తెరువు కోసం సేద్యం చేసుకోవాలని చెప్పారు గవర్నమెంట్. మీకు శాత కాదు గవర్నమెంట్కి ఇచ్చేసేయాలి మళ్ళా. అదేవిధంగా కాకపోతే ఏంటంటే మట్టి అమ్ముకోవడము ఇవన్నీ చేసుకొని ధనార్జన కోసము ఇవన్నీ చేయడం మాత్రం పద్ధతి కాదని మేము రైతుల పక్షాన కోరుతున్నాం. ఓకే, ఇప్పుడు ఎటు పోతుంది ఈ మట్టి అంతా, ఎటు పోతుంది? దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు? జిల్లా నాయకులు, మన మండల నాయకులు, మా రాపురం వాళ్ళు అందరు ఉన్నారండి. ఇలా ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకంగా ముఖ్యంగా ఆలోచన ఉందండి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే పైలశేఖర్ ఉన్నప్పుడు కూడా ఇది జరుగుతుంది అంటా ఉన్నారు కదా. ఇంతవరకు ఎవరు కూడా అప్పుడు మట్టి ఒక జబ్బు కూడా ఎత్తుకోలే. కాకపోతే అంటే ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మాత్రం బేస్మెంట్ నింపుకుంటానికి పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు ఉన్నప్పుడు అశ్వరెడ్డి కానీ అంతమందికున్న మన ఈయనెవరు జగదీష్ కానీ వాళ్ళు ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గెలిచిన తర్వాతనే ఇది జరుగుతూ ఉందా? ఎస్. అవునా? ఎవరు ఆల మనుషులేనా? ఎమ్మెల్యే మనుషులేనా? మనుషులు అండి పక్కా. ఏం పేరు? ఆ పేరు ఏం పేరు? ఈ పేర్లు అంటే చెప్పడం ఇప్పుడు ఎందుకంటే ఉన్న మా రావుపురం ఉన్న నాయకులే, కాంగ్రెస్ నాయకులే మొత్తం అండి. ఇప్పుడు ఇప్పటివరకు ఎంత సంపాదించవచ్చు ఈ మట్టి పేరు మీద ఇల్లు? ఇంచుమించు 25 నుంచి 30 లక్షలు 30 కోట్లు సంపాదించవచ్చు సార్. 30 కోట్లు? 30 కోట్లు సార్. రీసెంట్గా మన భీమ్నార్ రైకం నుంచి భీమ్నార్ పోతుంటే ఆడ డాబా ఉంది, ఏది రుచి డాబా. ఆడ రవి అంటే ఆయన ఎవరు మన పేరు రవి అంటే ఆయన వెంచర్ చేస్తే ఆడ ఇంచుమించు 40 లక్షల వర్క్ జరిగింది. 40 లక్షల మట్టి పంపించారు అక్కడికి ఆ వెంచర్కు. రాత్రి టైంలోనే తిరుగుతాయి టిప్పర్లు మొత్తం? నైటే ఎవరు ఉండరు కాండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న రాఘపురం ప్రజలంతా రైతాంగం, పని చేసుకుంటారు. పోందాక పని చేసుకొని వచ్చేసి ఫోన్ చేసాం అనుకుంటారు. 9 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక 9 తర్వాత నుంచి మా నైటు 4:30, 5 గంటల వరకు కంప్లీట్ అయిపోతుంది. ఎన్ని టిప్పర్లు తిరుగుతాయి? ఇంచుమించు 10-15 టిప్పలు తిరుగుతాయండి. ఇప్పుడు మనం సరే పొద్దున్న దాకా పని చేసి నైట్ టైంలో పడుకున్నా కానీ పోలీసు వాళ్ళు అయితే రాత్రి టైంలో తిరుగుతూ ఉంటారు కదా. వాళ్ళు ఇక్కడ ఏం పట్టించుకునే పాపాన పోలేదు ఇంతవరకు. ఎవరు మామూలు అలా పోతున్నాయి అంతే. అందరికి సంబంధాలు ఉన్నాయి దీంట్లో. ఎంఆర్ఓ కానీ, డిప్యూటీ ఎంఆర్ఓ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క శాఖకు ఉంటుందండి. అందరికీ ప్రతి ఒక్క శాఖకు సంబంధం ఉంది. వాళ్ళతో కన్సర్న్లోనే జరుగుతున్నాయి అన్ని అందరు. ఇప్పుడు ఏమంటుండే ఎస్ఐ ఏమంటుండే మరి మీతోటి? మీరు కంప్లైంట్ చేయడం మేము చర్య చేసుకుంటాం. మీరు కంప్లైంట్ ఇస్తే మేము చర్య చేసుకుంటాము. మా చట్టపరం మేము చేస్తాము. ఓకే, ఇప్పుడు ఏ టైంలో జరిగింది ఈ 10 టిప్పర్లు అర్ధరాత్రి సమయంలో అంటే ఇప్పుడు 3 months బ్యాక్ రీసెంట్గా కూడా జరిగిందా? రీసెంట్ కూడా అంతమందుకు 3-4 బ్యాక్ నుంచి కూడా జరుగుతుందండి. అంటే ఎలక్షన్ల ముందు నుంచి 2 years నుంచి ఇంతమంది కూడా ఆపినాం. ఫోటోలతో సహా ఉన్నాయి విట్నెస్ మా దగ్గర, ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. సుగ్రీవాచారి చాలా దానికోసం చాలా ఫోటోలు వీడియోలు అన్నీ తీసిండు, పట్టుకున్నాము, ఆపినాం కూడా. ఆయన కూడా బెదిరించారు ఆయనను, నేను చేస్తాము నువ్వు ఎవడెవరో ఆపుతాంకు చేస్తాంకు, నువ్వు ఉంటావు ఊళ్ళో, నువ్వు బత్తవా చూస్తావు అని ఆయన కూడా బెదిరించడం జరిగింది. అది ఇప్పుడు ఈ 250 ఎకరాల పరిధిలో జరుగుతుంది అంతా. 296 ఎకరాలు సార్ ఇది. 96 ఎకరాలు 296 ఎకరాలు మొత్తం గోండం ఫారెస్ట్ సంస్థ ప్లస్ మన గవర్నమెంట్ ల్యాండ్ కూడా. ఓకే, మీరే ఇక్కడ లోకలేనా? ఓకే, శంకర్ గౌడ్ నా పేరు. ఓకే, మొన్న సర్పంచ్ పోటీ చేసింది మీరేనా? ఓకే, ఎట్లా మీరే గెలిచినట్టు ఒక రకంగా? మనమే గెలిచినట్టు ఒక రకంగా. నేను ఆ రోజు మాట్లాడినా, ఇప్పుడు 7 రాంగ్ ఓట్లని మీ దాంట్లో చూపించారు. ఇప్పుడు మీ దాంట్లో 7 అయినప్పుడు ఒక 3 అటన్న కావాలి కదా, నేను మాట్లాడినా అంతే కదా. సో ఏం జరిగింది, అందరూ ఏకమయ్యారా మీ ఓటమిలో? అందరం ఏకమయ్యే అధికారం అంతా ఏకమయ్యే మనకు అది దాని గురించే మనం ఈ ఓట్లు 5-6 ఓట్లు తీసిచ్చాడు. ఇవి ఎక్కడైనా అడిగితే ఇవి అవే అంటాడు. ఏడు నుంచి వచ్చినాయని చెప్తే అవే అంటాడు. ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చేసినా 2 గంటలు ఆర్గ్యుమెంట్ చేసినాం. దాంతో మనం నర్వస్ అయ్యి బయటికి వెళ్ళేసినాం జరిగింది. లాఠీ చార్జ్ అయ్యే పరిస్థితి ఉంది, పిల్లలంతా పరిస్థితి ఆగమాగం అవుతాయి అని చెప్పేసి బయటకు వచ్చినాం. ఇప్పుడు కూడా దాని మీద మేము కేసు వేయడం జరుగుతుంది, వేసినాం ఆల్రెడీ. దాంతో కోర్టులో చూసుకుందామని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు కేసు ద్వారా ఏం జరుగుతాయి, న్యాయం జరిగే అవకాశం ఉందా?
100%. అందులో 5 ఓట్లు రిజెక్ట్ అయిన ఓట్లు ఉన్నాయి. ఏది ఇవి కాకుండా ఆ 5 ఓట్లు రిజెక్ట్ అయినాయి, ఇవి తీసేయమంటే తీసేయలేదు. మన ఓట్లు మాత్రం తీసేసిండు 13 ఓట్లు. అట్లా ప్లస్ ఇట్లా మనం ఒక 20 ఓట్లతో ఉంటాం మనం లీడింగ్. దాన్ని ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేసిరు. వచ్చిన అధికారులు మొత్తం వన్ సైడ్, మన సైడ్ ఎవ్వరు కూడా లేరు. పంచాయత్ సెక్రటరీ మెయిన్ దీంట్లో కారణం మొత్తం. ఇంకోటి 2 గంటలకు కౌంటింగ్ అయ్యేది 3:30 గంటలకు, అంటే 3:30 గంటలకు స్టార్ట్ చేసిరు. ఎప్పుడు కూడా మన రాఘపురం చిత్ర కానీ ఎక్కడ కానీ కూడా 2 గంటలకు జరగాలి. అది 2 గంటలకు అనేది 3:30 స్టార్ట్ చేసిరు. ఏంటంటే అన్నం తినడం ఆల్రెడీ 1 o'clock నుంచి 2 o'clock ప్రతి ఒక్కరికి ఇచ్చిన అవకాశమైనా 2 గంటల వరకు చేయాలని. 3:30 వరకు ఎందుకు? ఎప్పుడు కూడా మేము చూడలేము. మేము ఇన్నిసార్లు ఫస్ట్ రిజల్ట్ లో మెజార్టీ మీదే కదా, 7 ఓట్ల తేడాతో గెలిచినట్టున్నారు. ఆ గ్యాప్ లో ఏం జరిగింది? ఎమ్మెల్యే ఏమన్నా ఫోన్ చేసిండు అధికారులకు? సెక్రటరీకి ఫోన్ చేయడం జరుగుతుంది. సెక్రటరీ బయటకు పోవడం, లోపల రావడం జరుగుతుంది. ఆమె అసలు లోపలనే ఉండదు. దాన్ని మాకు తర్వాత తెలిసి సెక్రటరీ కదా ఉంటుందేమో అని చెప్పేసి మేము ఆలోచన. అది కూడా మనకు కూడా మొదటి సమయమే కదా, మనం ఆలోచనలో సెక్రటరీ కదా, గ్రామ సెక్రటరీ కదా అని చెప్పేసి మనం ఆమెనేమి అనలేకపోయినాము, అడగలేకపోయినాము అన్నట్టు. వీళ్ళు ఉంచుకున్నారు కదా, వీళ్ళే చేస్తారు కదా, ఇది ఆమెతో వర్క్ చేపిస్తారు అనే ఉద్దేశంలో ఆలోచన ఉన్నాం. కానీ ఆమె డోర్ తీయడము పోవడం, డోర్ తీయడము పోవడం, ఇదే పని. వాడప్పుడు పోవడము చేయడం. లాస్ట్ అవర్స్లో బిండల్స్ కట్టి పెట్టి కౌంటింగ్ అయిపోయింది, 4 ఓట్లు అని 11 చేసినాక మళ్ళీ 6 ఓట్లు తీసిస్తే మేము ఇది ఎక్కడిదని చెప్పేసి ఆడనే మాకు జరిగింది. మీకు సంబంధించిన ఏజెంట్లు ఉంటారు, చూస్తారు కదా ఏది రాంగ్ ఓటు. ఇద్దరం అదే కదా, అయిపోయింది బిండలు ఇట్లా కట్టేసి ప్యాక్ చేసిండు, లెక్క ఇట్లా అయిపోయింది, మనమే 4 ఓట్లతో వినని చెప్పేసిరు. అలా మళ్ళీ తర్వాత ఉండే 6 మెల్లగా ఇట్లా వెయిట్ చేసుకుంటూ ఇగో ఇవి ఉన్నాయని చెప్పేసి ఆ 5 ఓట్లు అక్కడ ఇచ్చాడు, 1 ఓటు మనకి ఇచ్చాడు. 1 ఓటు మనకి ఇచ్చినట్టు నమ్మేటట్టుగా ఆ విధంగా చేశారు. సో ఏంది ఈ మట్టి మాఫియా ఎన్ని రోజుల నుంచి నడుస్తూ ఉన్నది? మీ ప్రభుత్వంలో కూడా జరిగిందని కొంతమంది అంటారు. ప్రభుత్వంలో జరిగింది అనేది అది అవాస్తవం, వాళ్ళు నిజం కాదు అది. ఎందుకంటే మన ప్రభుత్వంలో జరిగింది, మన ల్యాండ్స్ లేబల్ చేసుకొని తరిపొలాలు చేసుకున్నారు తప్ప ఈ విధంగా అమ్మకాలని పెట్టలేదు. వీళ్ళు వచ్చిన తర్వాతనే వీళ్ళు ఒక 4 నెంబర్స్ ఒక 6 acresలో మనం మట్టి తీసుకెళ్ళి మనం వేసుకుందామంటే కూడా ఇవాళ ఎవరైతే రియాల్టర్ ఉన్నాడో పెద్ద ఆయన వచ్చి డైరెక్ట్ టిప్పర్లను పట్టుకొని ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. ఈ మట్టి ఎట్లా కొడుతారు మీరు, ఎట్లా అని చేస్తారు, మేము మట్టి తీసుకపోతేనేమో మమ్మల్ని ఆపిరు. ఆయనే కదా దీనికి అలవాటు చేసింది కూడా. గత 4-5 సంవత్సరాల నుంచి దీనికి ఇలా కోట్ల రూపాయల బిజినెస్ చేసిండు దీని మీద. ఇలా ఎలక్షన్ ఖర్చు కూడా ఇదే ఖర్చు. ఎలక్షన్ ఖర్చు కూడా ఈ ఎవరైతే హేమంత్ రెడ్డి ఎవరు ఉన్నారు, వామన్ రెడ్డి, అతని దగ్గర ఈ వామన్ రెడ్డి సో ఆయన ఫండింగ్ చేసిండు మన ఎలక్షన్ ఎందుకు చేసిండంటే ఈ మట్టి ఉంది, మట్టి అంతా నీదే కదా, మాదైనా నీదే కదా, ఈ విధంగా చెప్పుకుంటూ శంకర్ గౌడ్ అనేటోడు గెలవద్దు, శంకర్ గౌడ్ గెలిస్తే ఇదంతా మట్టి మాఫియా ఇవన్నీ జరగవు. ఈ ఉద్దేశంలో వాళ్ళది గంటకు ఆమన్ రెడ్డికి ఫోన్ చేయడము, డబ్బులు ఆడడం, తెప్పించుకోవడము, ఖర్చు పెట్టడం. డబ్బులు వచ్చినప్పుడు ఎలక్షన్ లో మీరు కూడా మట్టిని అమ్ముతా పైసలు మొత్తం ఊరుకు వస్తుంటే మీరు భారీ మెజార్టీతో గెలుస్తుండే కదా. అంతే కదా వాళ్ళ ఉద్దేశం అదే కదా. మట్టి అనేది నేను మొదటి నుంచి కూడా కాలువ విషయంలో కూడా మొదటి నుంచి కూడా నేనే అబ్జెక్షన్ చేస్తున్నా కాబట్టి శంకర్ అనేటోడు ఉండొద్దు, రాఘపురంలో రావద్దు. శంకర్ ఉంటే మీరు నైజాం పీరియడ్లో జరిగిన కాలువలు మూసేసిన వ్యక్తి ఆయన. ఇలా పెద్ద రియాల్టర్ ఉన్నాడు కదా, మూసేసి ఆయన ఈ కాలువలు మూసేసిండు, ప్లస్ ఈ మట్టిని ఆయన వెంచర్లు చేసిండు. ఆ వెంచర్లకు ఎక్కడెక్కడ కొట్టిండో మీరు చూడండి లైవ్ లో. ఇప్పుడు మెయిన్ రోడ్ మీద పోతే మీకు పోసుకొని ఉన్నాడు అనేది. ఈ విధంగా చేసుకుంటా ఈ మట్టిని ఎంత లోతున్న దవ్వుకుంటూ ఇవాళ 65 లక్షల కాంట్రాక్ట్ అంట ఇప్పుడు ఈ మట్టిని దవ్వి అమ్మేదానికి. 65 లక్షలు ఒక ఇక్కడనే ఉంది, ఒక దావట్ల ఎదురుగా ఒక వెంచర్ కు. అట్లాంటి వెంచర్లకి ఇట్లా ఎన్ని లక్షల మట్టి కొట్టిండు, ఎన్ని కోట్ల దాకా అవుతున్నాయో మీరు చూడండి. ఈ విధంగా చేసుకుంటా ఈ మాఫియా, నేను 20 days ముందు ఎలక్షన్ బిఫోర్ ముందు కూడా ఈ మట్టి మాఫియా ఉన్నది. వార్డ్ నెంబర్లు కూడా లేవడ్డోళ్ళు ఓటుకు 10,000 20,000 ఇస్తున్నారు. ఈ విధంగా చేస్తారు. ఈ మట్టి మాఫియాని అణిచేయాలంటేనే ఆ ప్రజలు ఆడవాళ్ళందరూ ఆదరించి నన్ను ఒక విధంగా వన్ సైడ్గా ఆడవాళ్ళంతా ఓట్లు వేశారు. నాకు వేసినా నేనే విన్ను ఆడికి. ఈ విధంగా జరుగుతుందని వాళ్ళు పసిగట్టి వచ్చిన అధికారులకు రాత్రే వాళ్ళు చేసుకోవడం జరిగింది. వామన్ రెడ్డి వెనకాల ఎవరు ఎమ్మెల్యేనేనా? ఇప్పుడున్న ఆయన రాజ్కిరణ్ రెడ్డి, ఆయన ఇంకా ఎవరు శ్యామ్ గౌడ్ ఎవరు అంట కదా, బ్రాకెట్లో చాలా మంది వీళ్ళంతా ఉన్నారు. ఈ దందా లేకపోతే వాళ్ళు బతకలేరు. అట్లాంటి ఉంది ఈడ.
ఈ మట్టి మాఫియా అనేది అట్లా జరుగుతుంది ఇక్కడ రామాపురంలో. కలెక్టర్కు ఇచ్చినాము 2 సంవత్సరాల కింద, ఎంఆర్ఓకి ఇచ్చినాము, మైనింగ్కి ఇచ్చినాము, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చినాము. ఇప్పుడు కూడా ఇరిగేషన్ దగ్గర పోయినాము, కలెక్టర్ దగ్గర పోయినాము, ఎంఆర్ఓ బండి సీజ్ చేసి ఇప్పుడు ఇటాచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నది. అక్కడ తిరుగుతా ఉంది, అవతల తిరుగుతా ఉంది. అదే ఇప్పుడు దాన్ని ఏం చేసిరంటే ఈ ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి రాత్రి ఇక్కడ చేసిన ఫోటోలు ఉన్నాయి మన దగ్గర, అవన్నీ పెన్ డ్రైవ్ చేసి మీకు ఫోటోలు పంపుతాం. ఇక్కడికి వెళ్ళి తీసి అక్కడ పెట్టిరు. ఇప్పుడు ఈడ లేదు, మాది ఈడ కాదు, అది లేవల్ చేయడానికి వచ్చామని పెట్టినామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళిరా ఈ 2 సంవత్సరాల కాలంలో? దృష్టికి ఇప్పుడు తీసుకెళ్ళలేదు మేము, ఎందుకంటే ఆయన మా ఫేవర్ ఉన్నాడు కదా, కాంగ్రెస్ అధికార పార్టీ కదా, మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి కొట్లాడుతున్నాము. ఆయన రేపు పొద్దుగాల ఏమంటాడు నాకు తెలియదు, ఎవడో నడిపించుకుంటున్నాడు కదా మరి అంటాడనే. ఇలా పొద్దున కూడా ఆయన గురించి మాట్లాడినాను. దయచేసి ఎమ్మెల్యే గారు కూడా మా రాపురం వచ్చి లైవ్లో చూడండి, మీరు న్యాయం చేయండి ప్రజలకని కోరుకుంటున్నాను నేను. ఏంటంటే మేము వ్యక్తిగతంగా చెప్తామని మీరు అనుకుంటారేమో, ఆ విషయం కాకుండా దయచేసి అని చెప్పాను. దయచేసి మీరు వచ్చి లైవ్లో చూడండి. ఇక్కడ ఇవాళ ఎంఆర్ఓ కూడా అదే చెప్పినాను, కలెక్టర్ కూడా అదే చెప్పినాను. సార్ ఫిజికల్గా మీరు వచ్చి ఒకసారి చూడండి సార్, చూసి చేయండి, బండ్లను సీజ్ చేయండి, ఎట్టి పరిస్థితులు ఇక్కడ మట్టి మాఫియా జరగకుండా చూడండి, మా రాపురాన్ని కాపాడండి. మా పిల్లలు ఈ మట్టి మాఫియా తోటి ఒక 12 గంటలకు రాత్రి పిల్లలు రోడ్ల మీద కావాలి వండుకుంటా, వాళ్ళకు మందుకు పైసలు ఇవ్వడం. వాళ్ళ బ్యాచ్ ఎట్లా తయారైపోయింది పిల్లలు అంటే, మందు వేసుకొని 12 గంటలకు ఒకటికి ఇక కావాలి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళు తిరిగి ఈ బండి రోడ్డు మీద ఎవరు లేదంటే బండి ముంగటికి ఇడుస్తూ ఉంటారు. అది రాత్రి మనకు టక్కున వీళ్ళు దొరికారు. 3 రోజుల నుంచి మా పిల్లలు కూడా కావాలిగా చూస్తూనే ఉన్నారు. ఇక రోజు కూడా రేపడైనా కూడా ఎనీ టైం ఇక ఇదే ఎన్క్వైరీలో ఉంటాం మా పిల్లలు కూడా. అందరూ ఎలక్షన్లో వామన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టిండి ఇక్కడ రాఘవాపురంలో? ₹1 పెట్టాడు. ₹1 అంతా దీని మీద సంపాదించింది. ఓకే, దీని మీద సంపాదించిండు. ఇప్పుడు ఇన్నిసార్లు ఇదివరకు 6 మంత్కి ఇచ్చిన బండి నెంబరే మళ్ళీ ఈరోజు కూడా దొరికింది మనకు. ఏది ఇప్పుడు లైవ్లా ఆ బండి నెంబర్ పోలీస్ కాడ ఉంది, అవే బండ్లు అక్కడ ఉన్నాయి. మేము ఇప్పుడు కూడా మేము మీ ద్వారా చెప్పేది ఇటాచిని తీసుకెళ్ళి ఏదో కావాలని చెప్పేసి ఇంకో భూమిలో పెట్టి నడుపుతున్నారు. ఇప్పుడు అది కూడా గవర్నమెంట్ భూమి, అది కూడా వాళ్ళకి తెలియదేమో, అది కూడా గోల్డెన్ పాస్కి సంబంధించిన భూమిలో నడుస్తుంది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు హామీ ఇచ్చారు, అక్కడ నడిచినా మేము తీసుకొస్తామని. ఇప్పుడు ఉందంటే పోయి చెప్పండి, ఇప్పుడు కూడా పంపిస్తామని చెప్పాడు. అది అంతా ఎమ్మెల్యే అనిల్ రెడ్డికి తెలిసే జరుగుతుంది అనుకోవచ్చా? అనిల్ రెడ్డికి తెలుసు కానీ తెలియదు. ఆయన కనసనంలో ఆయన శిష్యులేనా, ఆయన మండల నాయకుడు, ఆయననేనా జిల్లా నాయకుడే, ఆయనేనా అంతా. ఆయన కనసన్లు లేని ఇదంతా ఎట్లా జరుగుతుంది? ఇది ఎమ్మెల్యే గారు మనం అనలేమో, అది మనం అనలేమో. అది అట్లనే మరి ఇప్పుడు అందరూ ఏకమయ్యారు కదా, అధికారులు ఏకమాయే, రాజకీయ నాయకులు ఏకమాయే, ఎమ్మెల్యే ఏకమాయే. ఏం న్యాయం జరుగుతుంది? అధికారులు ఏమైనా అడ్డుకునే అవకాశం ఉంటుందా? అది జరుగుతలేదనే ఇంతమంది రాత్రి 11:30 నుంచి వీళ్ళంతా పిల్లలు ఈ న్యాయం జరుగుతలేదనే కదా వీళ్ళు కొట్లాడేది. ఇప్పుడు కూడా మాకు న్యాయం జరుగుతలేదు. ఎస్ఐ దగ్గర పోతే మీ మీద కూడా కేసు అంటాడు ఆయన. ఎస్ఐ అంటున్నా, ఎస్ఐ ఆపాల్సింది ఆయనే కదా, అధికారులు ఆపాలి. మీరు బండ్లో మీరు పెట్టుకొని మాకు ఒప్ప చెప్పాలంటే, నీకు ఒప్ప చెప్తాందుకే 100 డైలు కొట్టినాం మేము. 1 గంట రాత్రి ఎందుకు కొట్టినాము? మీకు బండ్లు పట్టుకున్నాం ఉన్నాయని. మళ్ళీ ఇప్పుడు ఎందుకు బండ్లు మీకు ఇస్తందుకే ఉన్నాం, కాకపోతే ఊర్లో అందరికీ చూపించి బండ్లు పంపిస్తామని చెప్పేసి అదే ప్రకారంగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో బండి పెట్టినాం. అది ఆయన నెంబర్ కూడా ఎస్ఐ నెంబర్ ఉంటుంది. ఎస్ఐ గారి నెంబర్ పర్సనల్ నెంబర్ చెప్తుండ్రు, పొద్దున ఫోన్ చేసిండు. పన్ను పంపించండి సార్, మీ మీద కూడా కేసు అవుతుంది. అట్లా అంటే పెట్టుకోరనే వరకు భయపడాడు. ఈయన కొత్తగా వచ్చిండా? ఒక నిమిషం చెప్పు. 871 871 26 266 24 94. ఏం పేరు? నా పేరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल 6,500 రూపాయలు ఒక టిప్పర్కి. ఎన్ని ట్రాక్టర్లు పడతాయి దీంట్లో? या कुछ समय पश्चात प्रयास करें. Call is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక ఇది కలెక్టర్కి ఫోటోలతో సహా ఇచ్చిన 5 నెలల పోరాడుతూనే ఉన్నాం. 5వ నెల నుంచి ఇటు ఫోటోలు ఒకసారి. ఇక్కడ సైట్ ఇది, ఇక్కడ ఉన్న ఇటాచ్ జేజీపీ. అంతకుముందు ఎప్పుడు ఫోటోలు ఇవి?
5వ నెలలో తీసిన నేను 5వ నెలలు తీసి కలెక్టర్ దాకా పోయినా, ఎంఆర్ఓ పోయినా, ఆర్డీఓ పోయినా. ఇగో చూడండి, ప్రజావాళ్ళు ఇచ్చామండి, ప్రజావాళ్ళు ఇచ్చినాం. ఇగో అక్కడ సైడ్ అప్పుడెంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 జేసీబీ ఇటాచి 2 నడిచేది. ఇదంతా ఇక్కడ సైడ్దే. ఇప్పుడు ఈ మట్టి అంతా ఎటు పోతుంది? ఎటు సైడ్ తీసుకుంటారు? పింఛన్లు కాకుంటే చుట్టూ 4 ఊళ్ళకి ఇల్లే మట్టి సప్లై, ఇల్లు కట్టినాయి. ఎవడైనా గరీబోడు ఇల్లు కట్టుకుంటేనేమో వాళ్ళు కొనాలి, వీళ్ళ దగ్గర కొనాలి. ఈ ఊరోడు ఇల్లు కట్టుకున్నా వీళ్ళ దగ్గర కొనాలి. సెక్రటరీ మండలం, బేబినార్ మండలం 3 మండలాలు సప్లై అవుతుంది. సెక్రటరీ వీళ్ళకు సైడ్, సెక్రటరీ కనుసన్నలలో నడుస్తుంది ఇదంతా. ఇదంతా ఇక్కడదే. ఎలక్షన్ కాడ నుంచి ఈ రోజు వరకు ఆమె లేదు. ఇక తెల్లారే దుబాయ్ నైటే తప్పు చేయని దాన్ని ఎందుకు వెళ్ళిపోయినావు? నైట్ నుంచే కథ ఇక ఆమె లేదు. ఇక్కడ నడుస్తున్న ఇటాచి ఇదే ఏరియా. ఇక్కడిది కాదు సార్, ఇక్కడ అప్పుడు 5వ నెలల ఇక్కడిది కాదు, 5వ నెలల ఫోటోలు ఇవి. ఇగో ఈ గుట్ట చూడండి, అదే తవ్వింది. కలెక్టర్ దాకా పోయినాము, ఆర్డీఓ దగ్గర దాకా పోయినాము, ఎస్ఐ గారి దగ్గర ఉండి ఏమి లాభం లేదు. అంతే నామమాత్రం. మంచాలు బండ్లు ఎవరన్నా వస్తే వాడిని ఏమన్నా చేసేద్దాం అట్లా, అంత బరి తెగించి. ఒకసారి బీబీఆర్ ఎస్ఐ గారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. సార్ నా పేరు రాము సార్, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన, పక్కా తెలంగాణ మీడియా. ఈ రాఘవాపురం ప్రాంతంలో ఉన్న మీ దగ్గర కొద్దిసేపటి క్రితం వచ్చి కలిసినారట, అది కంప్లైంట్ ఇచ్చారట, ఈ మట్టిని అక్రమంగా తరలిస్తూ ఉన్నారని. కేసు ఫైల్ చేసిరా సార్? సార్ ఇది ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది? మీ దృష్టికి ఏమన్నా తీసుకొచ్చిరా వీళ్ళు గతంలో? మాకేమో అదే 100 కాల్ చేసినప్పుడు ఇంతకు ముందు ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళ దృష్టిలో ఉన్నది, వాళ్ళే ఇప్పుడు కంప్లైంట్ కూడా ఇచ్చింది వాళ్ళు. ఇప్పుడు ఇది అర్ధరాత్రి సమయంలో టిప్పర్లతోటి మట్టిని కొడుతూ ఉన్నారంట అక్కడిక్కడ. ఇప్పుడు రాత్రి టైంలో పోలీసు వాళ్ళు అయితే, పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నా నేను, వేరే కంప్లైంట్ తోటి మాట్లాడుతున్నా. ఒక 1 మినిట్ సార్. ఇప్పుడు రాత్రి టైంలో పోలీసు వాళ్ళు అయితే అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు కదా, ఏం జరుగుతుందని చెప్పి మీకు ఎప్పుడు కనిపించలేదు టిప్పర్స్? మాకు కనిపించినాయి, వాళ్ళు అప్పచెప్పిండ్రు, పోలీసు వాళ్ళకి కూడా అప్పచెప్పారు, తీసుకొచ్చినాము, ఎంఆర్ఓలకు కూడా రాసినాము. అవి నేను ఈ రోజు అంటలేదు సార్, అంతకుముందు కూడా ఎప్పుడు ఇంతకుముందు కూడా రాసిన కేసులేను, ఇంతకుముందు కూడా. ఇప్పుడైతే కేసు అయితే చేశారు కదా సార్? అయింది, 100% కేసు అయింది కదా. ఓకే సార్, నేను వస్తాను మీ దగ్గరికి వస్తాను. థ్యాంక్ యూ. ఓకే, సో ఆయన ఏమంటా ఉన్నాడంటే కేసు అయిందని మాట్లాడుతూ ఉన్నాడు. కేసు అయ్యిందా ఏంది ఆ కథ తర్వాత చూసే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు ఇది రికార్డేడే కదా, ఒకవేళ ఈ కేసు ముంగడ పడపోతే 100% బీబీనగర్ ఎస్ఐ సంబంధం కూడా ఉంది, ఆయన ప్రమేయం కూడా ఉంది. ఆ 30 కోట్లలో ఈయన కూడా కొంత తీసుకున్న ప్రచారం బలంగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సో ఇంకెవరు మాట్లాడతారే ఎట్లా మరి? మీరేనా? మీరేం చేస్తూ ఉంటారు? నాకు కార్పెంటర్ను వృత్తిరీత్యా, సిమెంట్ బ్రిక్స్ బీబీనగర్లో. దీని విషయమై ఒకటేసారి దీన్ని వ్యతిరేకించిన, వద్దు ఇట్లా చేయొద్దు అని 5వ నెలల ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసిన. ఎంఆర్ఓ గారు నేను వస్తున్నా, ఆర్ఐని పంపుతున్నా అన్నాడు. ఆయన చర్య తీసుకోలేదు. మళ్ళీ తీసుకొని కలెక్టర్ గారి దగ్గర పోయినా, ఎస్ఐ గారికి చేసిన, ఎస్ఐ గారి చర్య తీసుకోలేదు. టిప్పాల నెంబర్తో సహా కంప్లైంట్ ఇచ్చాను నేను. కంప్లైంట్ ఇచ్చినా కూడా చర్య తీసుకోలేదు ఎస్ఐ గారు, ఇదే రమేష్ గారే. కలెక్టర్ గారికి ప్రజావాణిలో పోయి ఇచ్చిన నేను. ప్రజావాణిలో పోయి ఇస్తే ఎంబడే ఆర్డీఓకి రాసిండు, ఆర్డీఓ చర్య తీసుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ పోయినా, సార్ ఎవరు ఏం రాలేదని. మళ్ళీ ఎంఆర్ఓకి రాసిండు, ఎంఆర్ఓ కూడా ఏం చేసుకోలేదు. వెంటనే మా ముందట కలెక్టర్ గారు ఎస్పీ తోటి మాట్లాడుతున్నా, ఇది మాట్లాడుతున్నా అంటాడు, ఎవరు ఏం చర్య తీసుకోరు. అట్లా విసికి వేసారి లాస్ట్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఏమైంది అని అంటే, ఈ పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా ఏకమై చేస్తారు కాబట్టి మనం ఏం చెయ్యలేము అనేది తప్పుడంటే ఊక్కున్నాను నేను. ఇప్పుడు 5వ నెలల నుంచి జరిగింది. ఫోటోలు ఇచ్చిన, ప్రూఫ్లు ఇచ్చిన, ఇటాచీలు చూపెట్టిన, మైనింగ్ వాళ్ళు వచ్చి ఇదంతా కొలితేసారు. ఈరోజు ప్రజెంట్ ఇదే కేసు విషయంలో అదే మైనింగ్ వాళ్ళని నేను పోయి, మరి పలానా రోజు ఇక్కడ ఎంక్వైరీకి వచ్చారు కదా, సర్వే చేశారు కదా అని అడిగితే, అదంతా ఎంఓఆర్ఓకి ఇచ్చినాం, పంచనామా చేయమనిలే, ఖాళీ ఎంక్వైరీ చేసుకొని రమ్మన్నారు అని అన్నారు. ఇదంతా గేమ్ ఆడుతున్నారు, వీళ్ళు ఆఫీసర్లు అంతా గేమ్ ఆడుతున్నారు. పొద్దుగాల ఏముంటుంది అంటే ఏం కొట్లాడతాం, ఏం కేసులు లేదు, తలా ఇంత పంచుకుందాం అంటారు రేపు పొద్దుగాల వచ్చి. ఎట్లా మరి నన్ను అంటారా? అంటే ఎవరైతే మాట్లాడారో తలా ఇంత పంచుకుందాం, పబ్లికే సపోర్ట్ చేస్తలేరు అంటారు కదా. అంటే చూడండి, మేము పంచుకునేటోళ్ళం అయితే వాళ్ళు ఇస్తామన్నారు, కాలు మొక్కిర్రు, ఏళ్ళు మొక్కిర్రు, మీకెందుకు అన్నారు, బతిలాడిర్రు. కానీ బతిలాడు కాదు, ఈ మాఫియా తగ్గాలి. ఎక్కడ చేద్దాం, ఎంత అని తీసుకుపోయి ఎంత అని అమ్ముతావు నువ్వు? ఈ అమ్మి అరాచకాన్ని అరికట్టకపోతే ఎట్లా? నేను ఒక మార్కెట్ కమిటీ డైరెక్టర్గా మాధవరెడ్డి పీరియడ్ నుంచి రాజకీయాలలో ఉన్నాను నేను. 94లో 5 ఓట్లతోటి సర్పంచ్గా ఓడిపోయిన క్యాండిడేట్ను నేను. అప్పటి నుంచి కూడా మా కార్యకర్తలను తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీలో బలమైన కార్యకర్తగా ఉన్నా, ఎదిగిన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా బలమైన కార్యకర్తగా ఉన్నా చేస్తున్నా. కానీ ఎవరికి కూడా అన్యాయం జరగొద్దనే చేసిన నేను ప్రజలను. కానీ ఈ అమ్ముడు చేసుడు ఇది లేదు. పోయినసారి కృష్ణ అని మన స్వప్న కృష్ణ అని సర్పంచ్ ఎన్నుకున్నారు ఇదే రియల్ ఎస్టేట్ వాళ్ళు కాంగ్రెస్. అక్కడి నుంచి భూ కుంభకోణం జరిగింది. మొత్తం గోల్డెన్ ఫారెస్ట్ భూమి, ఇది ఒకటి పెద్ద 350 ఎకరాల ఎస్టేట్ గోల్డెన్ ఫారెస్ట్ సంస్థ. అది మన భారతదేశం లెవెల్ సంస్థ. అది వాళ్ళు సెబీ కేసు పడి జైల్లో ఉన్నారు. అది కేసు నడుస్తుంది. ఎవరు లేని చూసారు, మొత్తం తీసి చెరువు కూడిపిండు. కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఆయన చెరువు కూడిపిండు. నేను ఇంట్లో కూడా ఎవరెవరైతే మట్టి దోడుతారో వాళ్ళ పేర్లతో సహా ఇచ్చిన కంప్లైంట్లో వాళ్ళు నా మీద దాడి చేయడానికి కూడా వచ్చారు. రాత్రి ఫోన్లో కూడా బెదిరించారు. అయినా జంకేది లేదు. మనం న్యాయం కొరకు కొట్లాడుతున్నాం. ఎవరేం చేస్తారులే అని నేను ఉన్నది అది అట్లనే. ఇప్పుడు దీనికి సమయం కలిసి వచ్చింది కాబట్టి మా కార్యకర్తలంట పట్టించుకురు కాబట్టి మళ్ళీ అదే పద్ధతి. అది ఇప్పుడు ఈ 290 ఎకరాలు మొత్తం గోల్డెన్ ఫారెస్ట్ పేరు మీద ఉందా? 350 ఎకరాలు గోల్డెన్ ఫారెస్ట్ పేరు మీద ఉన్నది. అందులో కొంత భూమి పొరంబొక్కు భూములు కూడా అప్పుడు అమ్ముకున్నారు అందరు. వీళ్ళంతా అమ్ముకున్నాక వాడు లేడు కాబట్టి ఎవరికి వాడు ఇష్టం వచ్చినట్టుగా తోడుకుంటారు. మేమేమన్నామంటే తోడుడు కాదు, మీరు ఏదైనా వ్యవసాయం చేసుకోండి, గొడ్డు గోద బత్తది. కానీ ఈ మట్టి అమ్మి గింత మీరు చూస్తున్నారుగా ఈ గుంతలు, ఏమైనా ఇటెంకాలు కొన్ని చంపేసిపోయినా కూడా ఏమైనా దిక్కులేదు. అట్లాంటి హత్యలు కూడా జరిగినాయి ఇక్కడ. అట్లా చేసిపోతుర్రు. రేపు పొద్దుగాల పశుపక్షాలు ఎట్లా తిరుగుతాయి అనేది మా వాదన. ఈ పర్యావరణం కాపాడాలనేది మా వాదన, అంతే తప్ప. ఇప్పుడు ఈ వామన్ రెడ్డి ఉండు కదా, ఆయన కింద ఇంకెవరెవరు ఉంటారు? కిరణ్ రెడ్డి ఉంటాడా? కిరణ్ కుమార్ రెడ్డి అని ఇంకొక ఆయన ఎవరు? మన ఇక్కడ అంబటి చంద్రయ్య, మాజీ ఉప సర్పంచ్, తొరపునూరు రవి, నీకు బుయ్య సంత్ గౌడ్, పక్క విలేజ్ అయిన పల్లా భాస్కర్ రెడ్డి, పల్లెగూడెం విలేజ్ అతను ప్రవీణ్ రెడ్డి, శ్యామల ప్రవీణ్ రెడ్డి, వీళ్ళందరికీ నాయకుడు శ్యామ్ గౌడ్. వీళ్ళందరికీ జిల్లా నాయకుడు శ్యామ్ గౌడ్. ఈడ వచ్చి ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా వాళ్ళు చెప్పారు మా ఎమ్మెల్యేనే కొట్టమన్నాడు, ఎమ్మెల్యే రోడ్డు కొట్టమన్నాడు లక్ష్మీదేవగూడెం నుంచి అని. ఇదే ప్రభుత్వ అధికారుల ముందట ఒప్పుకున్నారు వాళ్ళు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళేనా? అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మేమేమో బీఆర్ఎస్ పార్టీ. అది వచ్చి పడ్డది అలా. ఏమనంటే మినిస్టర్లతో ఫోన్ చేయడము, అధికారులను కొనేయడము. నీకు పోయి అధికారులంతా పైసలు బడ్డ. మీరు అధికారంలో అప్పుడు ఏం ముట్టలేదా? అది మేము నీటిగా ఉండేది. లేదు, ఇదంతా పశువులు మేసేది, గొర్రెలు మేసేది, అందరు తిరిగేది. అది ఒక్కసారి కనుక మా అంతకుముందు సర్పంచ్, మా సర్పంచ్ బీఆర్ఎస్ సర్పంచ్ బి రాములు అని ఉన్నాడు, వసంతరాములు. ఒక్క ట్రాక్టర్ తోటి కానీ, ఒక్క ఇటాచి కానీ, ఒక్క ట్రాక్టర్ మట్టి ఎత్తినట్టుగా, అంటే ప్రజల అవసరాలు తప్ప అమ్ముకున్నది లేదు. అట్లా ప్రూఫ్ చూపించాలంటే ఏ శిక్షకైనా తయారు. మేము ఇట్లా ఈ దౌర్జన్యంగా కోట్ల రూపాయల మట్టి అమ్మినట్టుగా మా టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, మా సర్పంచ్ కానీ చేసినట్టు ప్రూఫ్ చేపిమనండి, దేనికైనా సిద్ధమే మేము. ఇప్పుడు ఏం జరగాలి? ఆల్రెడీ ఈ సంపద మొత్తం కొల్లగొట్టి మట్టి మొత్తం అమ్ముకున్నారు, ఒక 40-50 కోట్లు సంపాదించుకున్నారు. ఏం చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన? వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అమ్మిన ఈ ఏదైతే సంపాదించారో అద్రమనంగా దాన్ని రాబట్టాలి. పబ్లిక్ వంచాలి, పబ్లిక్ వంచాలి. మళ్ళీ ఇట్లా జరగకుండా చూడాలి. ఇట్లాంటి అక్రమాలు జరగకుండా చూడాలి. డబ్బున్నోందే రాజ్యము, రౌడీజమే రాజ్యం అంటే ఇక ఎక్కడిది? ప్రజానీకానికి ఇక విలువ ఎక్కడిదిగా? ప్రజాస్వామ్యం ఎందుకైతుంది? అది జరుగుతుంది ఇక్కడ ఈ ఊళ్ళో. ఇంతవరకు లేదు. గత 6 సంవత్సరాల నుంచే జరుగుతుంది. ఇట్లా 6-7 సంవత్సరాల నుంచే జరుగుతుంది. అంతకుముందు లేదు. 6-7 సంవత్సరాలు అంటే మీదే గవర్నమెంట్ ఉంది అప్పుడు. గవర్నమెంట్ ఉన్నది, మేము కాదనట్లేము. గవర్నమెంట్ ఉన్నది. ఈడేం చేసిండే సర్పంచ్, వాళ్ళ సర్పంచ్, లోకల్ సర్పంచ్, వాళ్ళ డబ్బు లోకల్ సర్పంచ్, వాళ్ళు సర్పంచ్ కాబట్టి వాళ్ళు నడిపించుకున్నారు. మేమేందంటే అంతా పని చేసుకునేటి వాళ్ళము, చేసే కాడికి చేసినాము. ఆనాడు పైలా శేఖర్ రెడ్డి తెలియకుండా జరిగిందా? మరి పైలా శేఖర్ రెడ్డికి తెలియదు. చేసేదంతా కాంగ్రెస్ వాళ్ళు కదా. ఇక్కడ ఊరు కాంగ్రెస్, సర్పంచ్, ఉప సర్పంచ్ కాంగ్రెస్, జిల్లా నాయకుడు కాంగ్రెస్, మండల పార్టీ అధ్యక్షుడు ఊరాయన, వీళ్ళంతా రియల్ ఎస్టేట్ చేసేటైనా కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ చేసుకుంటూ 10 మంది రౌడీగాళ్ళని నెంబడి పెట్టుకుంటాడు, నడిపిస్తున్నాడు. వామన్ రెడ్డి రాఘవపురం పైన, హైదరాబాద్ ఆయన వామన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి దోస్తు ఆయన. అట్లా ఈయన కాదు, ఔషాపూర్ ఆయన. వీళ్ళ పని మొత్తం ఇదేనా? ఎక్కడ భూమి ఉంటే ఎక్కడ భూమి ఉంటే అక్కడ కన్నేయాలి, తోడాలి, అమ్మాలి, అంతే. మీరు కాకపోతే చూడండి చుట్టూ ఇప్పుడు ఇందిరామ ఇండ్లు వచ్చినాయి, కట్టుకునే ఇండ్లు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి, పొలాలు కూర్చే మట్టి అన్ని ఫోటోలతో సహా ఉన్నాయి నా దగ్గర. ఎక్కడెక్కడ మట్టి అమ్మిర్రు, ఎక్కడెక్కడ గుంతలు కూర్చారు, ఎక్కడెక్కడ పొలాలు నింపిర్రు, అన్నీ ఉన్నాయి, ఫోటోలతో సహా ఉన్నాయి. కానీ కాకపోతే ఏంటంటే బలం లేదని ఆగిన నేను, అంతే. ఇప్పుడు దాని పాపం బండి ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా పాపం అనేది దాగదు. పాపం బండి రోజు తప్పకుండా వస్తుంది. తనని ధన్యవాడు ఉంటే తలను ధన్యవాడు భగవంతుడు ఉంటాడు తప్పకుండా. అదే చూసుకుంటున్నాం, జరుగుతుంది అది తప్పకుండా. ఈ అన్యాయాలు, అరాచకాలు ఎప్పటికీ జరగవు. ఈ ఊరిని ఇప్పటికైనా మేము అందరం ఏకమయ్యి చూస్తాం, అంతే. తప్పు డెవలప్మెంట్కి ఏమైనా పెట్టిరా? ఏది లేదు, ఏం పెట్టలేదు, డెవలప్మెంట్కి లేదు.
ఆ. పో ఇంకెవరన్నా నేను ఇది చేస్తున్నానని రాత్రి 12:30కు 10 తాగి నన్ను ఫోన్లో బెదిరించారు. ఎవరైనా బెదిరించిన సంతోష్ గౌడ్, భుజ సంత్ గౌడ్. అది పోయి కంప్లైంట్ ఇచ్చిన ఇదే రమేష్కు ఎస్ఐకి, నో వేర్ పట్టించుకోలే. నా వాయిస్ రికార్డు కూడా ఉన్నది నా దగ్గర. ఓకే వదిలే. సో ఇంకెవరైనా మాట్లాడతారానే ఉన్నారా? బండ్లు మాత్రం సీల్ చేయాలండి, ఫైన్ కాదు. ఇదే ఎంఆర్ఓ దగ్గరికి గతం 5 నెలల్లో పోతే దొరికించుకున్నామండి, పట్టుకున్నాము. నా మాత్రం ఫస్ట్ తప్పుగా జర్మాన్ వేసి పంపించడం అన్నాడు. మరి ఇట్లా ఎన్నిసార్లు జర్మాన్ వేసుకొని వాళ్ళు చూసుకుంటారు? జర్మాన్ వేస్తూనే ఉన్నావు, ఇష్టపెడితేనే ఉన్నావు, తోడుతూనే ఉన్నారు. ఇది బండ్లు సీల్ చేయాలి, ఇటాచి సీల్ చేయాలి, వాళ్ళకు బుద్ధి చెప్పాలి. ఇట్లా అసలు ఇంకోటి చేయకుండా చేయాలి, అదే మేము కోరుకునేది. సో ఇది భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏదైతే పేర్లు చెప్పిర్రో శ్యామ్ గౌడ్, కిరణ్ రెడ్డి, వామన్ రెడ్డి, వాళ్లకు మీకు సంబంధం లేకపోతే సో దయచేసి ఎంబడే బీబీనగర్ ఎస్ఐకి లేకపోతే ఎంఆర్ఓకి కలెక్టర్ ఫోన్ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించాలి. ఆదేశించకపోతే నీ ప్రమేయం 100% ఉన్నట్టే. ఈ 50 కోట్లు అయితే ఈ మట్టి మాఫియా తోటి ఈ దుర్మార్గులు, ఈ దొంగలు సంపాదించుకోరో అందులో నుంచి మీకు 20-30 కోట్లు మీకు పోయినాయని మేము అనుకుంటాం. ప్రజల ముందు కూడా రాబోయే వెనక ముందు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. 100% చెప్తా ఉన్నా. రేపటి నుంచి కనుక ఇక్కడ నుంచి ఒక టిప్పర్ మట్టి కూడా ఇక్కడ నుంచి పోయినా, ఒక ట్రాక్టర్ మట్టి పోయినా కానీ ప్రజలకు వాస్తవాలని చెప్తా. రాబోయే రోజుల్లో మీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే కార్యక్రమం 100% చేస్తాం. ఇక ఎస్ఐ గారికి చెప్తా ఉన్నా, ఎంఆర్ఓ గారికి చెప్తా ఉన్నా, కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు కదా. ఒకవేళ కనుక వాళ్ళపైన కేసులు అయ్యి కాకపోతే, లేకపోతే ఏ టిప్పర్లు, ఏ జేసీబీలు అయితే ఉన్నాయో అవి సీజ్ చేయకపోతే 100% స్థానికంగా ఉన్న ఎస్ఐ గారికి సంబంధాలు ఉన్నట్టే, అధికారులకు సంబంధం ఉన్నట్టే. సో దయచేసి రాజకీయ ఈ పొలిటికల్ ప్రెజర్ లేకుండా వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి, బండ్లు సీజ్ చేయాలని కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తుంది. ఎమ్మెల్యే గారు స్పందించాలి, మీ మనసులను కట్టడి చేసే ప్రయత్నం చేయండి. మార్పులో భాగంగా మీకు అవకాశం ఎందుకు ఇచ్చారంటే ఏమైనా మారుతానని అవకాశం ఇచ్చారు. ఏం మారింది? ఈ 2 సంవత్సరాల కాలంలో ఏమైనా మారిందా? అసెంబ్లీలో అవకాశం వస్తే ఒక 1 మినిట్ కూడా గట్టిగా మాట్లాడకపోతే ఏం మారింది? మాట్లాడచ్చు, ఇటువంటి సమస్యలపైన మాట్లాడవచ్చు కదా, మాట్లాడవు. స్పందించకపోతే ఇది భువనగిరి ప్రతి గ్రామంలో ఈ మాఫియాను చూపించే ప్రయత్నం చేస్తా. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుని తిరగకుండా చేసే బాధ్యత నేను 100% తీసుకుంటా. ఎందుకంటే ఈ మార్పు కోసం ఈ భువనగిరి మొత్తం ప్రతి గ్రామాన్ని తిరిగినా మార్పు రావాలి, పైలశేఖర్ రెడ్డి ఓడిపోవాలని నేను తిరిగినా కాబట్టి బాధ్యత నాది. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఇదే ఆగడాలు, అరాచకాలు, మాఫియా జరుగుతూ ఉంటే గతంలో గదే జరగక ఇప్పుడు గదే జరుగుతూ ఉండే. ఏం మారింది? నీ 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 బతుకు మారింది, మంచినే మారింది. పేదోళ్ళ బతుకులు ఏమైనా మారినాయా? అరే ఒక 5 సంవత్సరాల నుంచి ఈ మాఫియా కొనసాగుతూ ఉంటే, ఈ మట్టి మాఫియా కొనసాగుతూ ఉంటే, ఆ పోచంపల్లి చుట్టుపక్కల ఆ చెరువులు కథం చేసిరు, ఆ బంక మట్టి మొత్తం ఇటుక బడ్డీలకు అమ్ముకున్నారు. గతంలో అదే, ఇప్పుడు ఇదే జరుగుతూ ఉన్నది. ఎమ్మెల్యే గారు స్పందించాలి. ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వీళ్ళపైన చర్యలు తీసుకోకపోతే 80% వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు.